బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, ఏం చెప్తారో దీని గురించి? మన దరిద్రం 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నా, కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా దాంట్లో ఉన్న మనుషులని అనట్లే. వాళ్ళు తీసుకునే డెసిషన్ ఎప్పుడైతే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ ముస్లింస్కి ముస్లిం లేని మీ ఇది లేదు, మేము లేని ముస్లిం లేదు కాంగ్రెస్ ముస్లింస్ అనేసి అన్నాడు. ఇంత హైప్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? నువ్వు ఒక హిందూ అయ్యేసి నువ్వు ఇంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఆ మాట నువ్వు మమ్మల్ని ఎందుకు అనట్లే? మమ్మల్ని హిందూస్ని ఎందుకు అనట్లే? అరే మనమంతా ఒకటి ఎందుకనట్లే? నీకు ఆ ధైర్యం ఎందుకు అనట్లే? చర్చి దగ్గర పోయినావు, అమ్మవారు ఉంది కాబట్టి మనం ఉన్నాం. నాకు అర్థం కాలేదు, సోనియా అమ్మ అన్నాడా మళ్ళీ మా మేరమ్మ అన్నాడా అర్థం కాలే. అనలేదు, సోనియమ్మ ఎంతో మరియమ్మ అంతే, మేరమ్మ అంతే, మా దేవత ఇంతే అన్నాడు. అవునా? నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నువ్వు మతాలను ఎందుకు తెస్తున్నావు? సీఎం వేసి మతాలను తేకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం మీద కేసు పెట్టాలి మీరు. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే హిందువులని ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని పై అనాలి. అవునా? అట్లాంటిది అనకుండా మీరంటే నేనంటే మీరు, వాళ్ళంటే మేము, ఏంది ఇది?